మోడీ గారికి ఒక పెనాల్టీ ట్యాక్స్ పెట్టాడు ట్రంప్. మీ దేశం నుంచి ఎవరైనా వస్తే మాకు 10% ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ ప్రభావం ఒకవైపు డాలర్ రేటు పెరుగుతా పోతుంది, రూపాయి తగ్గిపోతుంది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అయినా మనకు డీజిల్ బాగా సప్లై చేసిన దేశం ఏదంటే ఇది స్వాతంత్రం యొక్క గట్టి సత్తానే కాదా? మోడీ గారి ప్రభావం కాదా? చంద్రబాబు గారి యొక్క ప్రభావం కాదా? పవన్ కళ్యాణ్ కలయిక కాదా? ఇక్కడ కూడా చేయాల్సిన అవసరం మనం ఎంతైనా ఉందా లేదా? రైతులకు అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ బాకీంది, మీరు అడగలే బాకీంది. ఆ బాకీని ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించే బాధ్యత మాకు ఉందా లేదా? మొన్న జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీకి చంద్రబాబు నాయుడు గారు పోయిన నెల 3వ తేదీ వచ్చినప్పుడు ఆ ఫౌండేషన్ కార్యక్రమం 24 నెలల్లోనే పూర్తి చేస్తామన్నాడు. అది చేస్తామని నమ్మకం ఉంటే చేతండి. మొన్న లోకేష్ వచ్చినాడు ఇక్కడికి, లోకేష్ గారు వచ్చి దాల్మియా 2 అది జరుగుతుంది రేపు 28 నాటికి అన్నాడు. అది నమ్మకం ఉంటే చేతండి. అది కాకుండా మనకు మరొక 5 సిమెంట్ ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోడు, చేసే నాయకుడు గుర్తుపెట్టుకోడు. అప్పుడే కదా నిజంగా అరగడి తిరంగా అంటే ఇంటింట్లో జెండా ఉండాలా, ఇంటింట్లో బతకం ఉండాలా, మీ మంచితనం ఉండాలా, తప్పు ఉంటే తప్పు అనాలి కూడా. మేము చేయకపోయినా మీకు సొక్కా పట్టుకొని గుంజి అడిగే హక్కు మీకుంది. అదే నిజమైన స్వాతంత్రం, అదే గాంధీ కళలుగానే గ్రామ స్వరాజ్యం. మేము చెప్పి 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 ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నామంటే రాజకీయం పండాలనే ఉద్దేశంతో, మీరందరూ బాగుండాలని. ఓ సాగుతుంది ఉంది, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. అందరూ బాగుండాల్సిన అవసరం ఉందే లేదా? మొన్న ఎలా బాగుంటా ఏం చెప్పాలా? ఒకటి గుల్లకుంటా అంటే మిగతా పల్లెలని దానికంటే బాగుండేటే లేదా? వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందే లేదా? రోజు ధర్నానే, చీటికి మాటికి. మళ్ళీ బుద్ధి సిగ్గు లేకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు, కేసులు పెట్టారని. నువ్వు రోజు 2 చెప్తాంటే, రోజు కల్తీ చెప్తాంటే నీ మీద కేసులు కాక ఏం పెడతారు? నువ్వు ప్రయాణం ఏదానికి? నువ్వు ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మీ చిన్న ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినాడు. సిగ్గులే ఊరును బాగు చేసుకోకుండా మామూలు సాగుతుంది. ఉట్టికి ఎక్కలేనమ్మా చెప్పాలి, గట్టి చెప్పాలా? ఉట్టికి ఎక్కలేమ్మా సర్దానికి చెప్తున్నా. నిరుద్యోగులకు 3,000 ఇవ్వాల. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో ఆ 2 కూడా బడ్జెట్ పెరుగుతానే చేస్తారని నమ్మకం ఉంటే చేస్తాడు, చెయ్యాల. ప్రతిపక్షము వాళ్ళకు ఛాన్స్ ఇవ్వం. నేను ఒక మీటింగ్లో చెప్పిన, అధికార పక్షము మేమే, ప్రతిపక్షము మేమే. అంటే నాణ్యానికి బొమ్మ మేమే, కోర్సు మేమే. వాళ్ళు చెప్పండి, వాళ్ళ సిలిండరుగా అది 70 రూపాయి, అది 70 రూపాయి. ఆ పరిస్థితి చేయాల్సిన అవసరం ఉందే లేదా? రోజు నేను ఈ మీటింగ్ పెట్టేదానికి కారణం ఏమంటే, నేను భూపేశ్ ఆలోచించినాం, కొందరికి పిలిపియండి, మీటింగ్ జరగాల, కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశం. ఆర్గర్ తిరంగా స్వాతంత్రం ఎంత ముఖ్యమో ఇక్కడ జరిగిన ప్రతిపక్షాన్ని కూడా ఖండించాల్సిన అవసరం అంతకంటే ఉంది. జగన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాన్నాడా రాలేదన్నాడా? వస్తాన్నాడా రాలేదన్నాడా?